స్వాగతం. జొన్నపొట్టు లారీ దగ్ధం, ఎక్కువ చెలరేగిన మంటలు. నంద్యాల జిల్లా కొలిముండ్ల మండలం నందిపాడు గ్రామం వద్ద ఆళ్లగడ్డ నుంచి జొన్నపొట్టుతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తీవ్రమైన ఎండ, వేడి కారణంగానే జొన్నపొట్టుకు నిప్పులు రగులుకున్నట్లు సమాచారం. డ్రైవర్ గమనించేలోపే మంటలు చెలరేగాయి. వాహనంలో మంటలు అంటుకునేది చూసి కొలిముండ్ల పోలీస్ స్టేషన్ చెందిన కానిస్టేబుల్ వాహనంను ఓవర్టేక్ చేసి బండిని ఆపి, బండిలో మంటలు అంటుకునేది డ్రైవర్కు తెలియజేసి వాహనంను పంట లేని పొలంలోకి తీసుకువెళ్లి వాహనంను అక్కడ నిలిపి కానిస్టేబుల్ వెంటనే కొలిముండ్ల సిఐ మద్దినేని రమేష్ బాబును సంప్రదించగా సిఐ వెంటనే స్పందించి అందుబాటులో ఫైర్ ఇంజిన్ లేనందువల్ల రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన ఫైర్ ఇంజిన్ పిలిపించి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. కొలిముండ్ల నుంచి తమ సొంత గ్రామం కోటపాడుకు చెందిన టీడీపీ కొలిముండ్ల మండల ఇన్ఛార్జ్ ఎంవి శివరామరెడ్డి వెళ్తున్న మార్గమధ్యంలో ఫైర్ ఇంజిన్ ఆగి ఉండడం చూసి అక్కడికి వెళ్ళి అక్కడ జేసీబీ అందుబాటులో లేకపోవడంతో చాలామందిని సంప్రదించగా ఒకటి కూడా జేసీబీ అందుబాటులో లేకపోవడంతో తిరిగి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని సంప్రదించి జేసీబీని రప్పియడం జరిగింది. జేసీబీ వచ్చి మిగతా జొన్నపొట్టును కిందికి పడేసి పూర్తిగా నిప్పు ఆర్పివేయడం జరిగింది. మంటలు ఆర్పే క్రమంలో పాల్గొన్న వాళ్ళు కొలిముండ్ల కానిస్టేబుల్, రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఫైర్ ఇంజిన్ ఈఎస్ఓ మధుసూదన్ రావు, ఈఎస్ఎం ఫైర్ ఆఫీసర్ రాజశేఖర్, మిగతా ఫైర్ సిబ్బంది టీం పాల్గొన్నారు. వాహనం యజమాని రామేశ్వరయ్య కొలిముండ్ల మండల ఇన్ఛార్జ్ ఎంవి శివరామరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వస్తుందా జేసీబీ? ఆయన ఎవరు? స్పెట్స్ లారీ జొన్నపొట్టు జేసీబీ తీసుకోవాలా పక్కన కిందికి రావాలని చెప్పాను. ఎక్కడ పోయింది? మరి నువ్వు ఇన్ఛార్జా? నువ్వు ఇన్ఛార్జా? నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఆయన మందరం దూరం రాదు.
రామేశ్వర నేను ధర్మవరం వాస్తుని. నాది బండి ఆలగడ్డ లోడ్ ఎత్తుకుని వస్తుంటే మధ్యలో తిమ్మనాయనపేట ఫైర్ అయింది. ఫైర్ అయితేనే దారింటి పోతున్న కానిస్టేబుల్ చూసి బండి ఆపించి సిఏ గారికి ఫోన్ చేసి ఆయన ద్వారా ల్యాంకో సిమెంట్ గారికి ఫోన్ చేసి అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్ అని తిప్పించి నాకు సాయం చేసినారు. ధన్యవాదాలు సార్. మీకు అందరికీ మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా మనస్ఫూర్తిగా సార్. నా పేరు ఎంవి శివరామరెడ్డి, టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జి, కొలిమిగుళ్ళ మండలం. నా స్వగ్రామం కొలిమిగుళ్ళ మండలం కోటపాడు. ఈరోజు ఆలగడ్డ పట్టణం నుండి లోడు తీసుకొని వెళ్తున్న జొన్నపొట్టు వాహనము ఎక్కడో అగ్ని ప్రమాదానికి గురయ్యి మార్గ మధ్యంలో వస్తుండగా గమనించిన పోలీస్ కానిస్టేబుల్ కొలింగుళ్ళ వారు వెంటనే ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేసి డ్రైవర్కు బండిని ఆపి చెప్పి ఒక సైడ్కు పొలంలో పెట్టిన తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సమాచారం ఇచ్చి ఆయన సహాయం తీసుకొని రామ్కో వారి ప్రతినిధులతో అధికారులతో మాట్లాడి ఫైర్ ఇంజిన్ను తెప్పించుకొని ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా మార్గ మధ్యంలో కొలింగుల నుండి కోటపాడికి వెళ్తున్న నేను నందిపాడు కాశిరెడ్డి నాయన ఆశ్రమంకి 1 కిలోమీటర్ దూరంలో నిలిచిపోయిన 2 వాహనములను నిప్పంటుకొని మండుతున్నటువంటి జొన్నపొట్టు వాహనమును గమనించి వెళ్ళడం జరిగింది. ఆర్ఎన్బి రోడ్ నుంచి రైట్ సైడ్ కిందికి వెళ్తే తీరా అక్కడ ఆర్పడానికి ప్రయత్నిస్తున్న ర్యాంకో సిబ్బంది వారు అందరు అక్కడ ఉన్న మిగతా డ్రైవరు పోలీస్ కానిస్టేబుల్ అందరినీ అడిగి విషయం తెలుసుకొని వెంటనే తక్షణమే స్పందించి ర్యాంకో అధికారులకు ఫోన్ చేసి జేసీబీ కావాలి సార్, ఒకటి రవికుమార్ సార్ అని ఆయన రిక్వెస్ట్ చేయగా ఆయన తక్షణమే స్పందించి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచి ఇద్దరు సమన్వయం చేసుకుని పంపించడం వలన
పూర్తి స్థాయిలో లారీ నిప్పంటుకొని అగ్నికి ఆహుతి కాకుండా నిలపడం జరిగింది. అందుకు సహకరించిన రామ్కో ప్రతినిధులకు, అలాగే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొలింగుల వారికి, పోలీస్ కానిస్టేబుల్కు, రామ్కో సిఎస్ఓ అధికారికి, మిగతా రక్షణ దళ సిబ్బందికి, ఆర్పడానికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ